ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 124, 124వ రోజు, మే 4th. మొదటి భాగంగా ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం నుండి చదువుకుంది. ఇర్మియా ఆ ప్రవచనములను పలకగా, యెహోవా మందిరంలో పెద్ద నాయకుడును ఇమ్మేరు కుమారుడునగు పషూరను యాజకుడు విని, ప్రవక్త అయిన ఇర్మియాను కొట్టి, యెహోవా మందిరమందున్న బెన్యామీను మీది గుమ్మము వద్ద నుండు బొండలో అతనిని వేయించెను. మరునాడు పషూరు ఇర్మియాను బొండలో నుండి విడిపింపగా, ఇర్మియా అతనితో ఇట్లనెను: యెహోవా నీకు పషూరను పేరు పెట్టడు, కానీ మాగోర్ మిస్సాబీబ్ అని నీకు పేరు పెట్టెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: నీకును నీ స్నేహితులందరికీ నీవే భయకారణముగా ఉండునట్లు చేయుచున్నాను. నీవు చూచుచుండగా వారు తమ శత్రువుల ఖడ్గము చేత కూలెదరు, మరియు యూదా వారిని అందరినీ బబులోను రాజు చేతికి అప్పగింతును. అతడు వారిని చెరపట్టి బబులోనునకు తీసుకొని పోవును, ఖడ్గం చేత వారిని హతము చేయును. ఈ పట్టణంలోని ఐశ్వర్యమంతయు, దానికి వచ్చిన లాభమంతయు, దాని అమూల్య వస్తువులనియు, యూదారాజుల నిధులన్నీయు నేను అప్పగింతును. వారి శత్రువుల చేతికే వాటిని అప్పగింతును. శత్రువులు వాటిని దోచుకొని పట్టుకొని బబులోనునకు తీసుకొని పోవుదురు. పషూరును నీవును నీ ఇంట నివసించే వారును చెరలోనికి పోవుదురు. నీవు ప్రవచనముల చేత మోసపుచ్చిన నీ స్నేహితులందరూ బబులోనునకు వచ్చిదరు. అక్కడనే చనిపోయేదరు, అక్కడనే పాతిపెట్టబడదరు. యెహోవా, నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని, నీవు బలవంతం చేసి నన్ను గెలిచితివి. నేను దినమెల్లా నవ్వుల పాలైతిని. అందరూ నన్ను ఎగతాళి చేయుదురు. ఏలయనగా నేను పలుకున్నప్పుడెల్లా బలాత్కారం జరుగుచున్నది, దోపుడు జరుగుచున్నది అని ఎలుగెత్తి చాటింపవలసి వచ్చెను. దినమెల్లా యెహోవా మాట నాకు అవమానమునకును అపహాస్యమునకును హేతువాయెను. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకొంటినా, అది నా హృదయంలో అగ్నివలె మండుచు నా ఎముకలలోనే మూయబడి ఉన్నట్లు ఉన్నది. నేను ఓర్చి విసికి ఉన్నాను, చెప్పక మానలేదు. నలుదిక్కల భయము అని అనేకులు గుసగుసలాడగా వింటిని. వారు దుర్మార్గుడని మీరు చాటించినడలా మేమును చాటింతుమందరు. అతడు ఒకవేళ చిక్కుపడను, అప్పుడు మనం అతని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనుచు, నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలెనని కనిపెట్టుకొని ఉన్నారు. అయితే పరాక్రమం గల సూర్యుని వలె యెహోవా నాకు తోడై ఉన్నాడు. నన్ను హింసించి వారు నన్ను గెలవక త్రొట్టిల్లుదురు. వారు యుక్తిగా జరుపుకొనరు కనుక బహుగా సిగ్గుపడుదురు. వారెన్నడూ మరోబడని నిత్య అవమానము పొందుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతర్యంద్రములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నాను. నీవు వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. యెహోవాను కీర్తించుడి, యెహోవాను స్తుతించుడి. దుష్టుల చేతిలో నుండి దరిద్రుని ప్రాణమును ఆయన విడిపించుచున్నాడు. నేను పుట్టిన దినము శపింపబడునుగాక. నా తల్లి నన్ను కనిన దినము శుభదినమని అనబడకుండునుగాక. నీకు మగపిల్ల పుట్టినని నా తండ్రికి వర్తమానం తెచ్చి అతనికి అధిక సంతోషము పుట్టించినవాడు శాపగ్రస్తుడగునుగాక. నా తల్లి నాకు సమాధిగా నుండి ఆమె ఎల్లప్పుడూ గర్భవతిగా ఉండునట్లు అతడు గర్భంలోనే నన్ను చంపలేదు. కనుక యెహోవా ఏమాత్రమును సంతాపము లేక నశింపచేసి పట్నముల వలె ఆ మనుషుడు ఉండునుగాక. ఉదయమున ఆర్తధ్వని, మధ్యాహ్న కాలమందు యుద్ధధ్వనిని అతడు వినుగాక. కష్టమును దుఃఖమును చూచుటకై నా దినములు అవమానంతో గతించిపోవునట్లు నేనేలా గర్భంలో నుండి వెడలితిని. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయము. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును యాజకుడగు మయషేయ కుమారుడైన జెఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు. అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోవునట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నిటినీ చూపి మనకు తోడై ఉండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మియా యుద్ధకు వారిని పంపగా, యెహోవా యుద్ధ నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. ఇర్మియా వారితో ఇట్లనెను: మీరు సిద్కియాతో ఈ మాట చెప్పుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు: బబులోను రాజు మీదను మిమ్మను ముట్టడివేయు కల్దీల మీదను మీరు ఉపయోగించుచున్న యుద్ధాయుధములను ప్రాకారములు బయట నుండి తీసుకొని ఈ పట్టణం లోపలికి వాటిని పోగు చేయించెదను. కోపమును రౌద్రమును
అత్యుగ్రతయు కలిగిన వాడనై బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేనే మీతో యుద్ధం చేసేదను. మనుషులనేమి పశువులనేమి ఈ పట్టణపు నివాసులందరినీ హతము చేసేదను. గొప్ప తెగులు చేత వారు చచ్చెదరు. అటు తర్వాత నేను యూదా దేశపు రాజైన సిద్కియాను అతని ఉద్యోగస్తులను తెగులును ఖడ్గమును క్షామమును తప్పించుకొని శేషించిన ప్రజలను బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికి వారి ప్రాణములను తీయజూచి వారి శత్రువుల చేతికి అప్పగించేదను. అతడు వారి యందు అనుగ్రహం ఉంచకయు వారిని కరుణింపకయు వారి ఎడల జాలి పడకయు వారిని కత్తివాత హతము చేయును. ఈ ప్రజలతో నీవిట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవ మార్గమును మరణ మార్గమును నేను మీ ఎదుట పెట్టుచున్నాను. ఈ పట్టణంలో నిలిచివారు కత్తి వలన గాని క్షామము వలన గాని తెగులు వలన గాని చచ్చెదరు. మేలు చేయుటకు కాదు, కీడు చేయుటకే నేను ఈ పట్టణంనకు అభిముఖుడనైతిని. కనుక బయటకు వెళ్ళి మిమ్మను ముట్టడి వేయుచున్న కల్దీలకు లోబడువారు బ్రతుకుదురు. దోపుడు సొమ్ము దక్కినట్లుగా వారి ప్రాణము వారికి దక్కును. ఈ పట్టణము బబులోను రాజు చేతికి అప్పగింపబడును. అతడు అగ్నిచేత దాన్ని కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు ఇంటివారులకు ఆజ్ఞ ఇదే. యెహోవా మాట వినుడి. దావీదు వంశస్థులారా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడే వానిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగూ చేయనెడల మీ దుష్టుల క్రియలను బట్టియు నా క్రోధము అగ్నివలె బయలువెడలి ఎవడనూ ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. యెహోవా వాక్కు ఇదే. లోయలో నివసించుదానా, మైదానమందలి బండ వంటి దానా, మా మీదికి రాగలవాడెవడు, మా నివాస స్థలములలో ప్రవేశించువాడెవడు అనుకొను వారలారా, మీ క్రియల ఫలమును బట్టియు మిమ్మల్ని దండించెదను. నేను దాని అరణ్యంలో అగ్ని రగులబెట్టెదను. అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీవు యూదారాజు నగరు దిగిపోయి అక్కడ ఈ మాట ప్రకటింపుము. దావీదు సింహాసనం మీద కూర్చుండు యూదారాజా, నీవును ఈ గుమ్మముల ద్వారా ప్రవేశించు నీ ఉద్యోగస్తులను నీ జనులను యెహోవా మాట వినుడని ప్రకటింపుము. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతుల నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. మీరు నిశ్చయముగా ఇలాగున చేసినడలా దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులు రథములను గుర్రములను ఎక్కి తిరుగుచు ఉద్యోగస్తుల సమేతముగాను జనుల సమేతముగాను ఈ నగర ద్వారముల గుండా ప్రవేశించుదురు. మీరు ఈ మాటలు వినని ఎడల ఈ నగరు పాడైపోవును. నా తోడని ప్రమాణం చేయుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. యూదారాజు వంశస్థులను గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నా ఎన్నికలో నీవు గిలాదు వలె ఉన్నావు, లెబానోను శిఖరము వలె ఉన్నావు. అయినను నిశ్చయముగా ఎడారిగాను నివాసులు లేని పట్టణములుగాను నేను నిన్ను చేదును. నీ మీదికి వచ్చుటకై ఒక్కొక్కడు తన ఆయుధములను పట్టుకొని సంహారకులను నేను ప్రతిష్ఠించుచున్నాను. వారు నీ దేవదారు చెట్లలో శ్రేష్టమైన వాటిని నరికి అగ్నిలో పడవేతురు. అనేక జనులు ఈ పట్టణపు మార్గమున పోవచ్చు యెహోవా ఎందు నిమిత్తము ఈ గొప్ప పట్టణమును ఇలాగు చేసినని ఒకరినొకడు అడగగా, అచ్చటి వారు వీరు తమ దేవుడైన యెహోవా నిబంధనను నిరాకరించి అన్యదేవతలను పూజించి వారికి నమస్కారం చేసినందున ఆయన ఈలాగున చేసి ఉన్నాడని చెప్పుదురు. చనిపోయిన వారి గూర్చి ఎడవవద్దు, వారిని గూర్చి అంగలార్చవద్దు. వెళ్ళిపోచున్న వారి గూర్చి బహురోదనము చేయుడి. వారు ఇంకనూ తిరిగి రాడు. తన జన్మభూమిని చూడడు. తన తండ్రి అయిన యెషయాకు ప్రతిగా ఏలిన వాడై ఈ స్థలంలో నుండి వెళ్ళిపోయిన యూదారాజైన యెషయా కుమారుడగు షల్లూముని గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అతడు ఇక్కడికి తిరిగి రాడు. ఈ దేశమునిక చూడక వారు అతని తీసుకొని పోయిన స్థలమందే అతడు చచ్చును. నీతి తప్పి తన నగరును స్థాపించవానికి శ్రమ. న్యాయం తప్పి తన మేడగదులను కట్టించుకొనుచు జీతమియ్యక తన పొరుగువాని చేత ఊరికయ్యే కొలువు చేయించుకుని వానికి శ్రమ. వాడు విశాలమైన మేడగదులను గల గొప్ప మందిరంను కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసుకొనుచు దేవదారు పలకలను దానికి సరంబి వేయుచు ఇంగిలీకముతో రంగులు వేయుచు ఉన్నాడే. నీవు అతిశయపడి దేవదారు పలకల గృహమును కట్టించుకొనుట చేత రాజువగుదువా? నీ తండ్రి అన్నపానములు కలిగి నీతి న్యాయములను అనుసరించుచు క్షేమముగా ఉండలేదా?
అతడు దీనులకును దరిద్రులకును న్యాయం తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగునే చేయుటే నన్ను తెలుసుకొనుట కదా. ఇదే యెహోవా వాక్కు. అయితే నీ దృష్టికి నీ కోరికయు అన్యాయముగా లాభము సంపాదించుకొనుట ఎందే, నిరపరాధుల రక్తము పొలికించుట ఎందే ఉన్నది. అందుకొరకే నీవు జనులను బాధించుచున్నావు, అందుకొరకే బలాత్కారము చేయుచున్నావు. కావున యెషయా కుమారుడు అగు యెహోయాకీమును యూదారాజును గూర్చి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. జనులు అయ్యో నా సహోదరుడా, అయ్యో నా సహోదరి అని అతని గూర్చి అంగలార్చరు. అయ్యో నా ఏలినవాడా, అయ్యో శోభావంతుడా అని అతని కొరకు అంగలార్చరు. అతడు యెరూషలేము గుమ్మముల ఆవలికి ఇడవబడి పారవేయబడి గాడిద పాతిపెట్టు రీతిగా పాతిపెట్టబడును. నీ బిటగాండ్రు నాశనమైరి. లెబానోనును ఎక్కి కేకలు వేయుము, బాషానులో బిగ్గరగా అరువుము, అబారీము నుండి కేకలు వేయుము. నీ క్షేమకాలములలో నీతో మాటలాడితిని, కానీ నేను విననని నీ వంటివి. నా మాట వినకపోవుటే నీ బాల్యం నుండి నీకు వాడుక. నీ కాపర్లందరూ గాలి పీల్చుదురు, నీ విటగాండ్రు చెరలోనికి పోవుదురు. నీ చెడుతనమంతటిని బట్టి నీవు అవమానము నొంది సిగ్గుపడదువు. లెబానోను నివాసిని, దేవదారు వృక్షములలో గూడు కట్టుకొనిన దానా, ప్రసవించు స్త్రీకి కలుగు వేదన వంటి కష్టం నీకు వచ్చినప్పుడు నీవు బహుగా కేకలు వేదువు కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యూదా రాజైన యెహోయాకీము కుమారుడగు కొన్యా నా కుడి చేతికి శిఖా ఉంగరముగా ఉండినను దాని మీద నుండి నిన్ను ఊడదీసి వేసిననియు నా తోడని ప్రమాణం చేయుచున్నాను. నీ ప్రాణమును ఎవరు తీయజూచుచున్నారో, నీవెవరికి భయపడుచున్నావో వారి చేతికి, అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు చేతికిని కల్దీయుల చేతికిని నిన్ను అప్పగించుచున్నాను. నిన్ను కనిన నీ తల్లిని మీ జన్మభూమిని కాని పరదేశంలోనికి విసిరివేసెదను. మీరు అక్కడనే చచ్చెదరు. వారు తిరిగి రావలెనని బహుగా ఆశపడు దేశంనకు వారు తిరిగి రారు. కొన్యా అను ఇతడు హేయమైన ఓటుకుండ వంటి వాడా, పనికిమాలిన ఘటమా. అతడును అతని సంతానమును విసిరివేయబడి తామెరుగని దేశంలోనికి ఏల త్రోయబడిరి. దేశమా దేశమా దేశమా, యెహోవా మాట వినుము. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. సంతానహీనుడనియు తన దినములలో వర్ధిల్లని వాడనియు ఈ మనిషిని గూర్చి వ్రాయుడి. అతని సంతానములలో ఎవడనూ వర్ధిల్లడు, వారిలో ఎవడనూ దావీదు సింహాసనమందు కూర్చుండడు. ఇక మీదట ఎవడనూ యూదాలో రాజుగా ఉండడు. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము. యెహోవా వాక్కు ఇదే. నా మందలో చేరిన గొర్రెలను నశింపజేయచు చెదరగొట్టు కాపరులకు శ్రమ. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తన జనులను మేపు కాపరులను గూర్చి ఇలాగున సెలవిచ్చుచున్నాడు. మీరు నా గొర్రెలను గూర్చి విచారణ చేయక నేను మేపుచున్న గొర్రెలను చెదరగొట్టి పారదోలితిరి. ఇదిగో మీ దుష్క్రియలను బట్టి మిమ్మల్ని శిక్షింపబోచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను వాటిని తోలివేసిన దేశములో నుండి నా గొర్రెల శేషమును సమకూర్చి తమ దొడ్లకు వాటిని రప్పించెదను. అవి అభివృద్ధి పొంది విస్తరించెను. నేను వాటి మీద కాపరులను నియమించెదను. ఇక మీదట అవి భయపడకుండాను బెదిరిపోకుండాను వాటిలో ఒకటైనను తప్పిపోకుండాను వీరు నా గొర్రెలను మేపెదరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. రాబో దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించెదను. అతడు రాజై పరిపాలన చేయును. అతడు వివేకముగా నడుచుకొనుచు కార్యము జరిగించును. భూమి మీద నీతి న్యాయములను జరిగించును. అతని దినములలో యూదా రక్షణ నొందును. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును. యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవం తోడని ఇక ప్రమాణం చేయక, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశములన్నిటిలో నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు వారు తమ దేశములో నివసింతురు. ప్రవక్తలను గూర్చినది. యెహోవాని గూర్చియు ఆయన పరిశుద్ధమైన మాటలను గూర్చియు నా గుండె నాలో పగులుచున్నది. నా ఎముకలన్నీ కదులుచున్నవి. నేను మత్తిలిన వానివలెను ద్రాక్షారస వశుడునై బలాఢ్యుని వలెను ఉన్నాను. దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది. జనుల నడవడి చెడ్డదాయెను. వారి శౌర్యము అన్యాయమునకు ఉపయోగించుచున్నది కనుక శాపగ్రస్తమై దేశము దుఃఖపడుచున్నది. అడవి బీళ్లు ఎండిపోయెను.
ప్రవక్తలేమి యాజకులేమి అందరూ అపవిత్రులు. నా మందిరములో వారి చెడుతనము నాకు కనబడెను. ఇదే యెహోవా వాక్కు. వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను కనుక గాఢంధకారంలో నడుచువానికి జారుడు నేలవలే వారి మార్గముండును. దానిలో వారు తరుమబడి పడిపోయేదరు. ఇదే యెహోవా వాక్కు. షోమ్రోను ప్రవక్తలు అవివేక క్రియలు చేయగా చూచితిని. వారు బయలు పేరిట ప్రవచనం చెప్పి నా జనమైన ఇశ్రాయేలును త్రోవ తప్పించిరి. యెరూషలేము ప్రవక్తలు ఘోరమైన క్రియలు చేయగా నేను చూచితిని. వారు వ్యభిచారులు, అసత్యవర్తనులు. ఎవడను తన దుర్మార్గత నుండి మరలక దుర్మార్గుల చేతులను బలపరచుదురు. వారందరూ నా దృష్టికి సొదొమ వలెనైరి, దాని నివాసులు గోమొర వలెనైరి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రవక్తలను గూర్చి సెలవిచ్చినది ఏమనగా, యెరూషలేము ప్రవక్తల అపవిత్రత దేశమంతటా వ్యాపించెను కనుక తినుటకు మాచిపత్రియు త్రాగుటకు చేతినీళ్లును నేను వారికి ఇచ్చుచున్నాను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి. వారు మిమ్మును భ్రమపెట్టుదురు. వారు నన్ను తృణీకరించు వారితో మీకు క్షేమము కలుగునని యెహోవా సెలవిచ్చెననియు, ఒకడు తన హృదయ మూర్ఖత చొప్పున నడవగా వానితో మీకు కీడు రాదనియు చెప్పుచు యెహోవా ఆజ్ఞను బట్టి మాటలాడక తమకు తోచిన దర్శమును బట్టి పలుకుదురు. యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలుచువాడెవడు? నా మాటను గ్రహించినట్లు దాని లక్ష్యం చేసిన వాడెవడు? ఇదిగో, యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి బయలువెలుచున్నది. అది భీకరమైన పెనుగాలి. అది దుష్టుల తలల మీదికి పెళ్ళున దిగును. తన కార్యమును సఫలపరచుటకును తన హృదయ ఆలోచనలను నెరవేర్చుటకును యెహోవా కోపము చల్లారదు. అంత్యదినములలో ఈ సంగతిని మీరు బాగుగా గ్రహించుదురు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చిదరు. నేను వారితో మాటలాడకుండునని వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఇందురు. ఇదే యెహోవా వాక్కు. నేను సమీపమున నుండు దేవుడను మాత్రమేనా, దూరమున నుండు దేవుడను కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగల వాడెవడైనా కలడా? నేను భూమి ఆకాశములంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. కలకంటిని అని చెప్పుచు నా నామమును అబద్ధములు ప్రకటించుచు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక నెప్పటి వరకు ఈలాగున జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీనిని ఆలోచింపరా? బయలును పూజింపవలనని తమ పితరులు నా నామమును మరచినట్లు వీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలెనని యోచించుచున్నారా? కలకనిన ప్రవక్త ఆ కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనుకుండునో వాడు సత్యమును బట్టి ఆ మాట చెప్పవలెను. ధాన్యముతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయి సుత్తె వంటిది కాదా? కాబట్టి తమ జతపాని వాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. స్వేచ్ఛగా నాలుకల నాడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవా వాక్కు. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతను మాయా ప్రగల్భాల చేతను నా ప్రజలను దారి తొలగించే వారికి నేను విరోధినై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు. వారు ఈ జనులకు ఏమాత్రమును ప్రయోజనకారులు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు ఈ జనులలో ఒకడు ప్రవక్తయే కాని యాజకుడే గాని యెహోవా భారమేమి అని నిన్ను అడుగునప్పుడు నీవు వారితో ఇట్లనము, మీరే ఆయనకు భారము, మిమ్మును ఎత్తి పారవేతును. ఇదే యెహోవా వాక్కు. మరియు ప్రవక్తయే గాని యాజకుడే గాని సామాన్యుడే గాని యెహోవా భారమను మాట ఎత్తువాడెవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించెదను. అయితే యెహోవా ప్రత్యుత్తరమేది? యెహోవా ఏమని చెప్పుచున్నాడు అని మీరు మీ పొరుగువారితోనూ సహోదరులతోనూ ప్రశంసించవలెను. యెహోవా భారమను మాట మీరిక మీదట జ్ఞాపకం చేసుకొనవద్దు. జీవం గల మన దేవుని మాటలను సైన్యములకు అధిపతియగు దేవుడనగు యెహోవా మాటలను మీరు అపార్థం చేసితిరి. కాగా ఎవని మాట వానికే భారమగును. యెహోవా నీకేమని ప్రత్యుత్తరం ఇచ్చుచున్నాడనియు యెహోవా ఏమి చెప్పుచున్నాడనియు
మీరు ప్రవక్తను అడగవలెను. కానీ యెహోవా భారమను మాట మీరెత్తినెడల అందును గూర్చి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీరు యెహోవా భారమను మాట ఎత్తవద్దని నేను మీకు ఆజ్ఞ ఇచ్చినను మీరు యెహోవా భారమను మాట ఎత్తుచూనే ఉన్నారు. కాగా నేను మిమ్మను ఎత్తివేయుచున్నాను. మీకును మీ పితరులకును నేనిచ్చిన పట్టణమును నా సన్నిధి నుండి పారవేయుచున్నాను. ఎవడునూ మరువబడని ఎన్నడూనూ మరువబడని నిత్యపవాదమును నిత్య అవమానమును మీ మీదికి రప్పించెదను. ఇది మొదటి భాగం అండి. ప్రైజ్ ది లార్డ్.